నిధులు ఉంటాయని పెట్టుబడి పెడితే 10 రెట్లు ఇస్తామని చెప్పడంతో అత్యాశతో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి గుప్త నిధుల ముఠాకు 6 లక్షల రూపాయలు ఇచ్చి మోసపోయిన ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో గుప్త నిధుల కోసం గాలిస్తున్న గ్యాంగ్ లోని 6 మందిని పోలీసులు అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నట్లు మీడియా సమావేశంలో డీఎస్పీ నాగరాజు తెలిపారు. కేవలం 13 గంటల్లో పోలీసులు కేసును ఛేదించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతంలో గుప్త నిధులు ఉన్నాయంటూ చెప్పిన వ్యక్తుల మాటలు నమ్మి మోసపోకుండా అప్రమత్తంగా మెలిగి అటువంటి సమాచారాన్ని పోలీసులకు తెలపాలన్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బంది ఎస్పీ దామోదర్ అభినందనలు తెలియజేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో సీఐ సుబ్బారావు, 1 టౌన్ 2 టౌన్ ఎస్ఐలు పాల్గొన్నారు. ఇంతకు ముందు కూడా మార్కాపురంలో ఈ నల్లమల ఫారెస్ట్లో కానీ చుట్టుపక్కల మన అడవి ప్రాంతాల్లో ఈ గుప్త నిధులు ఉన్నాయి అనే ఒక భ్రమ కల్పించేసి చాలాసార్లు అనేక మోసాలకి పాల్పడ్డారు. ఏదో కొంచెం ప్రొటెక్షన్లో ఉన్నాయి, వాటిని ఏదో బంధాలు విడిపించాలి, లేకపోతే ఏదో గురువులు ఉంటారు పూజలు చేసి వాటిని బయటికి తీసుకొస్తే ₹1 పెడితే 10 రూపాయలు వస్తాయని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజల్ని దాటి కూడా ఈ విధంగా కొన్ని ఇన్సిడెంట్స్ అనేది మార్కాపురం డివిజన్లో పూర్వం కూడా జరిగి ఉన్నాయి, గతంలో కూడా జరిగి ఉన్నాయి. సో ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు మన దృష్టికి అయితే రాలేదు. కానీ కొత్తగా ఈ మధ్య ఇక్కడ పనిచేస్తుండే ఒక సుబ్రహ్మణ్యం అనే ఒక వ్యక్తిని ఇక్కడ లోకల్గా ఉండి కలనూతల గ్రామానికి మీద నడిపేయ మరియు వెంకట్రావు అని అతను కూడా పక్క జిల్లా అతను. సో వీళ్ళు కలిసి ఈ లోకల్గా ఉండే కొంతమంది బ్రహ్మయ్య, ఈ కోటిరెడ్డి, శ్రీనివాస్ అనే వాళ్ళతో కలిసి ఇక్కడేదో నిధులు ఉన్నాయి, వీటిని తీసి బయటికి తీసుకొస్తే చాలా డబ్బు వస్తాయని చెప్పేసి చాలా కన్విన్సింగ్గా కొన్ని వీడియోలు వాళ్ళకి చూపించి